అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్‌కి స్వాగతం. ఈగలు వాలకుండా పెద్ద నెట్‌లో ఈ తాటి తండ్రిని తయారు చేస్తున్నామండి. తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం. 2 కేజీల బరువున్న తాటిపండు నుంచి 400 గ్రాముల తాటిపేసు, 150 గ్రాముల తాటి తండ్ర వస్తాయండి. 400 గ్రాముల పేసుల్లో 100 గ్రాముల బ్రౌన్ బెల్లం వేస్తామండి. తాజాగా ఉన్న తాటిపళ్ళను ఎంతో ఉత్సాహంతో మా సరిహద్దు రైతులు కూడా తెచ్చి మన సంస్థకు అందజేస్తున్నారు. తాటి టెంకని నాటిన 20 సంవత్సరాల తర్వాత కాపుకొస్తుంది. 9 నెలల పాటు ఈ ప్రకృతిమాత శక్తిని పెంచి ఈ పండును మనకు అందిస్తుందండి. ప్రకృతిలో మొక్కగా పుట్టి మానే పెరిగి తాటిపేసను తీసే సాధనంగా మన సంస్థకు వచ్చిందండి తొలిసారి. 1 కేజీ తాటిపేసాన్ని తీయటానికి ఇలాంటి సాధనం ఉంటే గంట టైం పడుతుందండి. శుభ్రమైన రబ్బర్ షీట్కి నెయ్యిని రాసి ఈ తాటి తండ్రిని అప్లై చేయాలండి. తీసేటప్పుడు సులభంగా వస్తుంది. కేజీ తాటిపేసంలో 1/2 కేజీ బ్రౌన్ బెల్లం వేస్తున్నామండి. బెల్లం వేయకుండా ఉట్టి తాండ్ర వేసి చూసామండి, కండ్రొస్తుందండి తింటుంటే. వర్షాకాలంలోనే ఈ తాటిపళ్ళు వస్తాయండి. ఎండలు వచ్చే వరకు ఈ తాటిపళ్ళని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి పేసును తీసి రెడీగా ఉంచుకుని ఎండ రాగానే అప్లై చేస్తున్నామండి. ఈ తాటిపేసం పరుగుడు గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల పీచుతో ఉంటుందండి. ఆ పేసాన్ని నెట్లో వేసి పిండేస్తే ఈ పీచు బయటకు వచ్చేస్తుంది. రెడీ అయిన తాటి తండ్రిని బట్లారేసి తీగలను శుభ్రంగా తుడిచేసి మరో 2 రోజులు ఎండబెట్టాము. ఈ తాటి తండ్రిని కొంచెం తింటే చాలండి, ఎంతో రుచి అద్భుతమైన శక్తిని ఇస్తుంది మనకి. తాటిగారెలు పాడవకుండా ఉండాలంటే మనం గారెల్లో వేసే కొబ్బరిని పచ్చిది వేయకుండా బెల్లము కొబ్బరి కలిపి ఉడికించి చల్లారిన తర్వాత ఈ పిండిలో కలిపి గారెలు వేస్తే వారం రోజుల పాటు ఈ తాటిగారెలు పాడవకుండా ఉంటాయండి. తాటి రొట్టెలో కూడా ఇలా పాకం పట్టి వేస్తే బాగుంటుందండి. మేము పార్సిల్ వేయటం లేదండి, తాటి రొట్టె బై హ్యాండ్ వేస్తున్నాం. మీకు ఎవరికైనా తాటి గారెలు కానీ తాటి తాండ్ర కానీ కావాలంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.